హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు మనం వచ్చేసి అరటి చోటు చూడటానికి వెళ్తున్నామండి. మీరు కూడా చూడండి. సో ఇలా ఫస్ట్ రోడ్డు మీద నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఉన్నాయండి. మీకు ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా, ఇదేమో పాతదన్నమాట. మీకు అక్కడ పక్కన కనిపిస్తుంది కదా, అదేమో చిన్న పిల్క అనమాట. ఆ పాతది కొట్టేసేస్తే ఈ పిలక అనేది ఎదుగుతుంది. అంటే ఒకసారే వస్తుందండి అరటి చెట్టుకి గెల అనేది. ఒకసారి గెల వచ్చిన తర్వాత దాన్ని నరికేస్తే అప్పటికే దాని పక్కన చిన్న పిలకలాగా వస్తుంది, అది మళ్ళీ ఎదుగుతుంది అనమాట. సో అలా ఉంచుతారనమాట. ఆల్రెడీ ఒకసారి అయిపోయిందంటండి, గెలలన్నీ మొన్నే కోసేసారంట. ఇంకా అవన్నీ కొట్టేసేస్తే పక్కన ఒక పిలకలాగా వస్తుందని చెప్పా కదా, ఇంకా అవి ఎదుగుతున్నాయి అన్నమాట. ఇవన్నీ మనకి మే టైంకి గెలలు పడతాయంట. మే వరకు ఇవన్నీ పెద్దగా అయిపోతాయంట. సో అన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్న చిన్నవే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదేమో వాటర్కి తొట్టిలాగా పెట్టుకున్నారు. మోటార్ నుంచి దాంట్లోకి వచ్చి ఇదిగో ఇటు ఒక వే, ఇటు సైడ్ ఒక వే ఉంది. అలా ఎడ్జ్ దాకా వెళ్తాయి అన్నమాట లైన్గా. ఇక్కడ నుంచి ఇంకా వేరే వాటికి పోవటానికి ఇలా పెద్ద పెద్ద పైపులు ఉన్నాయి. వాటితో లోపలికి, ఇంకా చేను లోపలికి నీళ్లు పెడతారంట. బోర్తోనే ఇవి వస్తాయండి. ఇంకా వానలు పడినప్పుడు అయితే అవసరం లేదు. వానలు లేదు అనుకున్నప్పుడు బోర్తో వాటర్ అనేది మనకి వీటికి పెడతా ఉంటారు. యాక్చువల్గా మనకి అసలు ఈ అరటి ఆకు పనికి వస్తుంది. అరటి కాయలు మనం తింటాం కదా, అరటి తొక్కలు కూడా గేదెలు తింటాయి. ఇంకా ఆ అరటి బొత్తు ఉంది కదా, దాంతో కూడా ఏవో వాటిని పీసులాగా తీసి తయారు చేస్తారు, ఏవో వస్తువులు చేస్తారు. నాకు టక్కన గుర్తు రావట్లేదు ఇప్పుడు. సో ఈ అరటి టోటల్గా మనకి వస్తుంది. ప్రతిదీ ఆకు దగ్గర నుంచి, కాయల దగ్గర నుంచి, కాయల పైన ఉన్న తొక్క దగ్గర నుంచి ఆ కాండం మొత్తం కూడా మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ అరటి అనేది. అరటి చెట్టు బెనిఫిట్స్ కూడా మనం ఒకసారి చూసాం. అరటి ఆకు బెనిఫిట్స్ కూడా చూసామండి ఒకసారి. వీడియో మీరు చూడకపోతే మన వీడియోస్లో ఉంది, చూడండి. ఇక్కడ నేను ఈ అంకుల్ని అడుగుతున్నాను, ఏంటి ఎన్ని డేస్కి వస్తుంది మీకు ఇది, ఓనా కౌలుకు తీసుకున్నారా అని అడిగితే, కౌలుకు తీసుకున్నాము, సంవత్సరానికి 35,000. మీకు అవి మిగులుతాయా అని అడిగితే, రేటుని బట్టి, రేటు ఉన్నప్పుడు అయితే బాగానే ఉంటాయి, రేట్ లేనప్పుడు పెద్దగా ఉండవు, ఇక మనం రేట్ చూసుకొని గెల అనేది అమ్ముకోవాలి అని చెప్తున్నాడు. ఒక్కోసారి చాలా తక్కువకి వస్తాయి కదా, మనకి 20 రూపీస్కి డజన్ వస్తుంది, ఒక్కోసారి 40-50 అవుతుంది. ఇక అలా దాన్ని బట్టి, ఆ గెలలు ఉండేదాన్ని బట్టి వీళ్ళకి రేట్ అనేది వస్తుందంట. సో చూసారు కదా ఇక్కడ లైన్స్, అదే లైన్ అంటే మట్టి తీసారు కదా, అది వాటర్ వెళ్ళేవే అన్నమాట. అందులోంచి వాటర్ చివరి దాకా వెళ్తే అవి మొక్కలు పీల్చుకుంటూ ఉంటాయి అన్నమాట. అటు ఇటు మొక్కలు ఉంటాయి, అవి పీల్చుకుంటాయి. చూసారు కదా, ఇదండి ఎంత గ్రీనరీ అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఇది పెద్దగా అయినప్పుడు వచ్చి ఉంటే ఇంకా అంటే కొట్టేక ముందు, దీనికి ముందువి కొట్టేశారు కదా, అవి కొట్టేక ముందు వస్తే ఇంకా బాగుండేదంట. అంకుల్ చెప్తున్నాడు మీరు అప్పుడు రావాల్సింది అని. ఇంకా బాగా గాలులు పడినప్పుడైతే పడిపోతాయంటండి, అప్పుడైతే నష్టపోతారు. ఇక్కడేమో ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు కిందే ఒక రూమ్ ఉండి, ఇక్కడ బావి ఉంది. మీరు చూసారా బావి, చాలా పాతకాలం బావి అన్నమాట ఇది. ఇందులో నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళని మోటార్ పెట్టి లాగి వాటికి పడతారనమాట. ఒక సైడ్ ఏమో ఆ బోర్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో ఇది ఉంది. ఈ చుట్టుపక్కల 2-3 పొలాలకి, అంటే కొంచెం కొంచెం లెక్క వరకు పొలాలకి ఈ వాటరేనండి. అంటే ఎవరి చేలో ఉంటే వాళ్ళే అని కాదు, మోటార్ పెట్టుకొని పక్క చేనాళ్ళు కూడా పట్టుకుంటారనమాట. సో ఇటు సైడ్ చేను ఉంది, ఇంకా వాళ్ళకి ఈ పొలం వాళ్ళకి అలా 2-3 పొలాలు వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు మధ్యలోనే చూసారు కదా మీరు, బీర తీగలు, ఇంకా అక్కడక్కడ మునగాకు మొక్కలు పెట్టారు. ఇదిగో ఇవి మరీ చిన్నవి. ఈ పక్కన ఇంకో చేను అనమాట, ఇది చాలా చిన్నది. అగో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడే వస్తున్నాయి. ఇదైతే కొట్టేసింది కూడా కాదు, పెట్టారు మొత్తానికి తీసేసి, ఎందుకో మరి మళ్ళీ పిలకలు తీసుకొచ్చి పెట్టారంట. ఇదిగోండి ఇక్కడ మీకు కాయలు కనిపిస్తున్నాయి కదా, ఇలా అక్కడక్కడ
కొంచెం మొన్న కొట్టేయంగా మిగిలిన కొంచెం ముదరనివి ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. ఈ పక్కన సారీ పక్కన కనిపిస్తుంది అరటివి తినే కూర అరటి చేను అనమాట. ఇదిగో ఆ అంకుల్ మాకు కోసిచ్చాడు కూడా కూర అరటికాయలు. ఎన్ని కోసిచ్చారు చూడండి. చాలు చాలు మాకు 2 చాలన్నా కానీ ఏం కాదమ్మా తీసుకో అని ఇచ్చారు. ఇదిగోండి ఇవన్నీ కూర అరటి. పక్కన కూర అరటి ఉంది, అవి ఇంకా గెలలు తీయలేదు. ఈ పక్కన ఉన్నది ఇప్పుడు ఇందాక ఫస్ట్ మీకు చూపించిందేమో తినే అరటి. అవి అయిపోయినాయి, గెలని తొంపేసి చిన్న మొక్కలైనాయి కదా అవి. ఎక్కడన్నా ఒక అరటికి గెలలు ఉన్నాయి, అవి ఇంకా ముదిరినవంట, అవి ఉంచారనమాట. సో ఇదిగో ఇలా, ఇంకో ఇది తినే అరటే, మా కోసమే గెలగొస్తున్నారు. ఇదిగోండి ఈ గెలే మా కోసమే కోసిచ్చారు. అది ఏదో ఒక వాటర్ లాగా కారుతుంది, అది బట్టల మీద పడితే మరకలు అయిపోతాయంట, అందుకని మట్టి తీసి దానికి అద్దు అని చెప్పి అద్దం అంటున్నారు ఫ్రెష్గా. సో అలా అద్దితే ఇంకా రసం అనేది కారిపోకుండా ఉంటే మన బట్టలు పాడైపోకుండా ఉంటాయంట. చూసారు కదా 3 కాయలు పండినాయి మంచిగా. ఒకటే లే బాగా, 2 కొంచెం పచ్చిగానే ఉన్నాయి. ఇది చిన్న గెల ఊరికే ఎందుకు, ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇలా చేలలో నుంచి తీసుకెళ్తే. ఇవన్నీ మేము అదే ఇందాక చెప్పా కదా మునగ మొక్కలని అక్కడక్కడ పెట్టారనమాట. ఎందుకంటే చాలా ప్లేస్ ఉంటుంది కదా, కింద మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టారు. హైదరాబాద్ లో అయితే ఇవి కూడా తీసుకెళ్ళాము. చూసారా, ఇది కనిపిస్తుంది కదా నా వెనకమాల, ఇది వచ్చేసి కూర అరటి. అవన్నీ అవే అక్కడ మీకు కనిపిస్తున్నాయన్నీ కూర అరటిలో. ఇందాక ఫస్ట్ చూపించాను కదా, అది వచ్చేసేమో మామూలు అరటి. ఇది పక్కన ఉందన్నమాట. అన్నీ కట్ చేసేసారంట, పెద్ద కాయలు అయిపోయినాయి అన్నీ. గెలలు అయిపోయినాక ఇంకా కోసేస్తారనమాట. ఇదేమో మామూలు అరటి, మీకు కనిపిస్తున్న చిన్న చిన్న అరటికాయలు. సో ఇవి వచ్చేసేమో మామూలు మనం తినే అరటి, అది వచ్చేసి కూర అరటి. పెద్దగా ఈ గెల అయిపోయింది కదా, ఇప్పుడు ఈ చెట్టు ఉందనుకోండి, గెల అయిపోయిన తర్వాత దీన్ని మొత్తానికి కింద వరకు కట్ చేసేసి అప్పుడు దాని పక్కన ఇంకో పిల్లకలాగా వస్తుంది అనమాట. దాన్ని ఉంచితే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి పంటగా వస్తుంది అనమాట. ఇదిగో ఇది ఉంది కదా, ఇది పాతది, గెల అయిపోయినాక కొట్టేసేస్తారు, అప్పుడు పక్కన ఇది వచ్చింది. సో మొత్తానికి ఇదేనండి అరటి తోట. మా ఇంటి దగ్గర అంకుల్ వాళ్ళదేనమాట. మాకు అరటి గెల కూడా ఇచ్చారు, చూసారు కదా, అంతకు ముందు కూడా ఇచ్చారు. ఊర్లో ఉంటే ఇవే బెనిఫిట్స్ అనమాట, మనకి చక్కగా ఫ్రెష్గా ఇస్తారు అందరు పిలిచి మనల్ని. సో ఇంక ఇవి అన్నీ కొట్టేసేసినవి కింద ఆకులు పడతాయి కదా, ఆకులన్నిటిని ఇలా కింద పడేశారు, అవి కుళ్ళిపోతాయనంట. ఇదేదో పౌడర్ అంట, ఇవి చల్లితే ఈ ఎండిపోయినాయి కుళ్ళిపోవటానికి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేమో వాటర్కి బోర్ నుంచి వాటర్ వెళ్తాయి అన్నమాట అన్నిటికీ. సో ఇదేనండి, చూసారు కదా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నాకే ఎంత హ్యాపీగా ఉందో. మా ఊర్లో ఉండవన్నమాట అరటి తోటలు, అందుకని అబ్బా అరటి తోటకు వచ్చాం, అరటికాయలు చూసామని ఎగ్జైట్మెంట్. ఇంకా అంతేనండి. ఇదిగో బయట మేము ఆగిన దగ్గర నుంచి వ్యూ అన్నమాట ఇది. ఆ దూరంగా కనిపిస్తున్నాయేమో పెద్ద మొక్కలు, ఈ కిందవన్నీ చిన్న చిన్నవి. మేము పువ్వు కూడా తీసుకెళ్ళాము, కర్రీ వండుకోవచ్చు కదా అందుకని. సో ఇదిగోండి మేము తీసుకున్నవి ఫైనల్గా పువ్వు, కూర అరటి, తినే అరటి. వెళ్ళిపోతే అక్కడ వంగ చెట్టు ఉంది చూసారా అన్నారు. లేదు చూసాం కానీ వచ్చేసాము అంటే, వంకాయలు ఉన్నాయేమో చూడకపోయారా అంటే, చూడలేదు అంటే, ఉన్నాయేమో చూసి కోసుకోండి అన్నారు. ఆ పంపు సెట్ ఉంది కదా దాని పక్కన ఉందన్నమాట ఒకటే వంగ చెట్టు. సో కాయలు కోసుకొచ్చుకోండి అని
చెప్తే మళ్ళీ వచ్చాము కోసుకోవటానికి. ఎందుకులే అంకుల్ వద్దులే మీకుంటే అంటే, ఏం కాదు మేము పద్దాక కోసుకుంటాంగా తీసుకెళ్ళండి అన్నారు. సో మొన్నే కోసారంట, అందుకని కొంచెం కాయలే ఉన్నాయి. చెట్టు పెద్ద చెట్టు అయిపోయింది బాగా. పక్కనే చెట్టు పొంపు ఉంది కదా, వాటర్ వస్తూ ఉంటాయిగా, అందుకని అనుకుంటా. అసలు పురుగు కూడా లేదు, ఎంత మంచిగా ఉందో. ఇంకా మేము కోసుకున్నాం అనమాట కాయలు ఒక 10 అట్లా వచ్చినట్టున్నాయి. ఇదిగోండి ఇవే. మీరు ఎవరైనా తోట చూడకపోతే చూస్తారని షేర్ చేస్తున్నానండి. నేను తోట చూద్దామని వెళ్తే ఆ అంకుల్ చూసారా మనకి ఎన్ని ఇచ్చేసారో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.